Hey guys, welcome to our channel. Hi Garden Bites. It's our first video. I'm so excited. So, ఒక చిన్న ఇంట్రో అబౌట్ అవర్ ఛానల్. ఈ ఛానల్ లో మెయిన్ గా వచ్చేసి డైలీ బ్లాగ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్, టెర్రస్ కుకింగ్ రాబోతున్నాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రెసిపీ. టుడేస్ రెసిపీ వచ్చేసి సోయా పాప్కార్న్. సో లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ రెసిపీ. సోయా పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు సోయా చంక్స్, కార్న్ ఫ్లోర్, పొటాటోస్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్. ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్లో డిప్ చేసిన సోయాని వాటర్ అంతా క్వీజ్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసిన పొటాటోని తీసుకుందాం, వాటిని మంచిగా స్మాష్ చేసుకుందాం. తర్వాత చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాప్ చేసిన కొరియాండర్ ఒక బౌల్ నిండా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కార్న్ ఫ్లోర్ తీసుకుందాము. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసుకుందాము. ఇందులో వాటర్ అయినా వేసుకొని మిక్స్ చేయొచ్చు, లేదంటే అలా అయినా మిక్స్ చేయొచ్చు. నేనైతే అలానే మిక్స్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ 2.5 సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న సోయా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుంటూ పక్కన పెట్టుకుందాం. మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్లో ఇప్పుడు 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం అండ్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్, ఈ సోయా బాల్స్ని రెండిట్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సోయా పాప్కార్న్ని బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మీ హై ప్రోటీన్ సోయా పాప్కార్న్ is ready to eat now. Wow.